ఇల్లు అద్దెకు కావాలని వచ్చి దోపిడీకి పాల్పడ్డ ఘటన హైదరాబాద్లోని మారేడ్పల్లిలో జరిగింది. టూలెట్ బోర్డు చూసి లోపలికి వెళ్లిన దుండగుడు వృద్ధురాలి మెడలోంచి 7 తులాల బంగారం ఎత్తుకెళ్లాడు. దుండగుణ్ణి పట్టుకునేందుకు ప్రయత్నించగా అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై బాధిత వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా చైన్ స్నాచర్ను పట్టుకునే పనిలో ఉన్నారు. ఇదే ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ ఫోన్ లైన్ అందిస్తారు. తేజ, ప్రియాంక, ఇటీవల కాలంలో అయితే మాత్రం ఇటు చైన్ స్నాచింగ్ కేసులు అనేటువంటి మరింత అత్యధికంగా నమోదవుతున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సికింద్రాబాద్ మారేడుపల్లిలో అయితే దారుణమైన ఘటన జరిగింది. ఒక ఇంటికి అంటే అద్దె కోసం ఇల్లు కావాలి అని అంటూ టూలెట్ బోర్డు ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం ఆ టూలెట్ బోర్డును చూసి అక్కడ మాకు ఇల్లు అద్దెకు కావాలంటూ కూడా ఒక చైన్ స్నాచర్ అయితే అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ వృద్ధురాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంటి గురించి అడుగుతూ ఇంట్లో అద్దెకు కావాలని అడుగుతూ కూడా తన ఆ వృద్ధురాలి మెడలో ఉన్నటువంటి 7 తులాల బంగారాన్ని కూడా అతను అపహరించుకొని ఆ చైన్ కూడా లాక్కొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఒక్కసారిగా తేరుకొని గట్టిగా అరిచినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే చైన్ స్నాచర్ అయితే మాత్రం వేగంగా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడికి వచ్చి మొత్తంగా ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని చూసి అంశం మొత్తాన్ని కూడా స్థానిక పోలీస్ స్టేషన్ కి అయితే మాత్రం సమాచారం ఇచ్చారు. పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వృద్ధురాల్ని పూర్తిగా వివరాలు అడిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కేసు అయితే నమోదు చేసి సీసీ కెమెరాలు ఆధారంగా కూడా మొత్తంగా అసలు ఎటు వెళ్ళాడు అనేటువంటిది అయితే మాత్రం పరిశీలిస్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. ప్రియాంక. రైట్ తేజ, థ్యాంక్ యూ.